వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ మెయిన్స్ ఎగ్జామినేషన్ వంటి ఎగ్జామ్ సంబంధించి అందరికీ ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం తక్కువ స్కోర్ వస్తే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉంటుంది పేరెంట్స్కైనా స్టూడెంట్కైనా. ముఖ్యంగా 100 మార్క్స్ బిలో, 80 మార్క్స్ బిలో, 70 మార్క్స్ బిలో వస్తే అసలు ఏం చేయాలి తెలియని సిచ్యువేషన్లో ఉంటారు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్. ఇంకా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరుంటే, మీరు కాలేజీలో రాస్తున్న ఎగ్జామ్లో కూడా ఇలానే మీ పాప బాబుకి 90 మార్క్సో, 80 మార్క్సో, 70 మార్క్సో, బిలో 70 వరకు కూడా వస్తున్నాయంటే, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇలాంటి స్కోరే వచ్చిందంటే కనుక మనకు అసలు ఎటువంటి కాలేజెస్ ఆప్షన్స్ ఉంటాయి, ఎటువంటి బ్రాంచెస్ ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈ సిచ్యువేషన్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. ముఖ్యంగా మీ స్కోర్ రియల్గానే బిలో 100, బిలో 80, బిలో 70నే ఉందనుకోండి, డిసప్పాయింట్ అయితే కావాల్సిన అవసరం లేదు. మనకి దారులు ఏమి మూసుకపోలేదు. మనకు కావాల్సిన కాలేజెస్ మనం ఏం చేయాలి అనేది కూడా మనకి ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి. మనకి ఇంకా డోర్స్ ఓపెన్గానే ఉంటాయి. సో అలా టెన్షన్ పడుతున్న విద్యార్థులైనా తల్లిదండ్రులకైనా ఈ విశ్లేషణ చాలా అవసరం. వీడియో మీరు ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లైక్ చేసి మీలా టెన్షన్ పడుతున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఫస్ట్ మనం జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి వాస్తవాలు తెలుసుకోవాలి. నెంబర్ గేమ్, ఇక్కడ ఉన్న కాంపిటీషన్ చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం అనేది. దానికి సంబంధించిన విశ్లేషణ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి, ముఖ్యంగా పేరెంట్కి కంపల్సరీ తెలియాలి. 14 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే బిలో 85% వచ్చిన స్టూడెంట్స్ కౌంట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 12,70,000 ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నవారు మీరు ఒక్కరే లేదు, ఇండివిజువల్గా ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఒక్కరే ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కడే మార్క్స్ తక్కువ తెచ్చుకున్నారని కాదు. ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినా మనకు టాప్ పర్సెంటేజ్ వచ్చే స్టూడెంట్స్, లో పర్సెంటేజ్ వచ్చే స్టూడెంట్స్ ఉంటూనే ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. మనం ఎంత మంచి కాలేజ్లో జాయిన్ చేశామా, లేదు ఎంత ఎక్కువ ఫీ పెట్టి చదివించామా, ఇది కాదు అక్కడ మెయిన్ క్రైటీరియా. ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ ఒక క్రైటీరియా ఉంటుంది, వాళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది, వాళ్ళ స్కిల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఎక్కడుంటారనేది ఫస్ట్ మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఇక్కడ 14 lakhs ప్లస్ స్టూడెంట్స్ రియల్గా మనకు ఎగ్జామ్ అపియర్ అవుతున్న వాళ్ళలో 85% బిలో వచ్చే వాళ్ళ స్టూడెంట్ కౌంటే ఇంతుంది. సో ఇదంతా చూసిన తర్వాత మీరు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంత కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్లో ఇలాంటి మార్క్స్ బిలో 100, 80, 70 రావడం అనేది సర్వసాధారణమైన విషయం. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి స్కోర్ వచ్చినప్పుడు పేరెంట్స్కి అరే మా బాబు పాపకి స్కోర్ తక్కువ వచ్చిందన్న టెన్షన్ కంటే ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఆఫీస్ వాళ్ళు ఏమంటారు, ఇది ఎక్కువైపోతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ కొలీగ్ కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ పాప బాబు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైనా సరే ఇటువంటి విషయాల్లో మాత్రం స్ట్రెస్ చేసి వాళ్ళని అడగకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఇది చాలా సర్వసాధారణమైన విషయం. కాంపిటీషన్ అన్నప్పుడు ఇప్పుడు స్కూల్లో 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇస్తే అప్పుడు అది స్కూల్ అవ్వదు, స్టడీ అవ్వదు, అందరికీ ఫస్ట్ ర్యాంక్ కూడా రాదు. ఇది ఫస్ట్ రియాలిటీ, మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మరి సీట్స్ అందరికీ టాప్ కాలేజెస్లో ఎందుకు రావట్లేదంటే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. టాప్ కాలేజెస్లో ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, IIIT, GFTs చూసుకున్నాం, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎంత కాంపిటీషన్ ఇంక్రీజ్ అయినా కాంపిటీషన్ తగ్గట్టుగా సీట్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూనే ఉంటే అప్పుడు సీట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఒక సీట్ ఉంది, ఈ సంవత్సరం 10 మంది ఎగ్జామ్ రాశారంటే 9 మందికి రానట్టే. అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఒకటే సీట్ ఉంది, ఈ ఒక 15 మంది ఎగ్జామ్ రాశారంటే 14 మందికి సీట్ రానట్టే. ఇది ఫస్ట్ అందరి యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. సో ఇక్కడ వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఉన్న సీట్స్ సంఖ్య అనేది చాలా తక్కువ.
ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్ చేస్తూ ఉంటాం. కొన్ని పదార్థాలు ఫిల్టర్ చేస్తుంటాం. అందులో ఫిల్టర్ చేసినప్పుడు మనకు కావాల్సినవి కొన్ని మాత్రమే మనకు అవసరం ఉన్నాయి తీసుకోవాలన్నప్పుడు, ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇన్ని సీట్స్ మనకు లేవు కదా! చాలా తక్కువ సీట్సే ఉన్నాయి. సో, ఇప్పుడు 14,00,000 స్టూడెంట్సే ఎగ్జామ్ రాశారు. ఇందులో నుంచి మరి అందరిని తీసుకెళ్ళి 14,00,000 స్టూడెంట్స్ అందరికీ సీట్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేరు. మనము జాయిన్ అవ్వలేం. సో, ఇక్కడ మనకు ఐఐటీ కానీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీస్ అన్నిటికి కలుపుకొని మనకు మెయిన్స్, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చే సీట్స్ కౌంట్ 60,000 బిలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 56,000-58,000 మధ్యలో సీట్స్ ఉంటాయి. సో, మరి ఇంతే మంది స్టూడెంట్స్‌కి సీట్స్ వస్తాయి. ఇక్కడున్న అందరు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ నుంచి ఫిల్టర్ ఔట్ చేసుకున్నప్పుడు వీళ్ళు మాత్రమే సీట్స్ పొందగలుగుతారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనకు జేడబ్ల్యూ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్‌లలో సీట్స్ వచ్చే స్టూడెంట్స్ యొక్క పర్సెంటేజ్ తీసుకుంటే జస్ట్ 3% స్టూడెంట్స్‌కి మాత్రమే సీట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఉన్న సీట్స్ బట్టి చూసుకుంటే. మిగిలిన 97% మంది విద్యార్థులందరూ వాళ్ళకున్న ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఏంటి అనేది కంపల్సరీగా చూసుకోవాల్సిందే. ఆల్టర్‌నేటివ్ ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడే ఇంకా 3%కే వాళ్ళకే సీట్స్ వస్తే మేమెందుకు రాయడం? మాకు పర్సెంటేజ్ తక్కువొస్తే మాకు ఇంకే ఆప్షన్ లేవా అనుకోవడానికి లేదు. ఎవ్వరికి తగ్గట్టుగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కరెక్ట్‌గా ఎవరు యుటిలైజ్ చేసుకుంటారన్న దాన్ని బట్టే ఉంటుంది. సో, ఇప్పుడు రియల్ నెంబర్ గేమ్ అయితే మీకు అర్థమైంది. ర్యాంకు చాలా ఎక్కువున్నా అంటే మీ మార్క్స్ తక్కువొచ్చాయి. బిలో 100 నుంచి కౌంట్ చేసుకుంటే మీకు మార్క్స్ 80, 70 కేటగిరీ బట్టి కొన్ని విద్యార్థులకు సీట్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇక్కడ మీ ఇంతకంటే తక్కువ మార్క్స్‌లోనున్నారు. ర్యాంకు చాలా ఎక్కువొచ్చింది. అప్పుడు తక్కువ ర్యాంకుకొచ్చే కళాశాలలు ఏమున్నాయి? కాలేజెస్ ఏమున్నాయనేదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. సో, మీకున్న అవకాశాలు ఏమేమున్నాయి? సింపుల్‌గా మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకు జోసా కౌన్సిలింగ్‌లో పుడుచ్చేరి యూనివర్సిటీ ఉంది. ఇందులో 2,00,000 వరకు కూడా సీఎస్‌సి సీట్ వస్తుంది. అదే మీకు ర్యాంక్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంది. మీకు ఛాన్స్ లేదు. అలాంటప్పుడు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీకు ఛాన్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్న వాటికి మీరు అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అవి కూడా ప్రైవేట్ కూడా టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. జేఈఈ స్కోర్ ద్వారా మనం జాయిన్ అవ్వడానికి ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయనేది మీకు సెపరేట్ ఒక వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని కళాశాలలు మనకు జోసా కౌన్సిలింగ్‌లో అయినా సరే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీఎస్‌సి సీట్స్ కూడా వస్తాయి. మనకు జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీశాప్ కూడా ఉంటుంది. అక్కడ సీశాప్‌లో కూడా సీట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకొని అందులో కూడా సీట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అవి మంచి కాలేజెస్ మనకు ఎక్కువ ర్యాంక్‌కి సీట్స్ ఇచ్చేవైనా కూడా వాటి యొక్క ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఫీజులు బర్డెన్ భరించలేని పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. ఇది ఇక్కడ మెయిన్ క్రైటీరియా అవుతుంది. ఫీజుల విషయంలో వెనక్కి తగ్గాల్సి వస్తుంది చాలామంది. ఇప్పుడు మనకు జీఎఫ్టీ కాలేజ్ ఒకటి ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ఫీజు మీకు ఒక సెమిస్టర్‌కే కాలేజ్ యొక్క ఫీజే ఆల్మోస్ట్ 2.5 నుంచి 2.7 లాక్స్ ఉంది. అంటే ఒక 1 ఇయర్‌కే మీరు అక్కడ పే చేయాల్సిన ఫీజు 5 లాక్స్ రూపీస్ ఉంది. ఇంత ఎక్కువ ఫీజు ఉంది కాబట్టి ఈ కాలేజ్‌లో ఎక్కువ ర్యాంకు కూడా సీఎస్‌సి సీట్స్ వస్తాయి. అలాంటి కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక సపోజ్ థాపర్ యూనివర్సిటీలోనే మీరు జాయిన్ అవ్వాలనుకున్నారు. ఇక్కడ కూడా ఫీజు ఎక్కువనే ఉంటుంది. మెయిన్ స్కోర్ ద్వారా కూడా మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు కొన్ని టైమ్స్ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆశలు వదిలేసుకొని ఉన్న టైంలో కూడా మీరు ఓపెన్ కేటగిరీ నుంచి చూసుకుంటే కేటగిరీ వైజ్‌గా స్టూడెంట్స్‌కి 9 లాక్స్, 12 లాక్స్, 13 లాక్స్ లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకి కూడా సీట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని కాలేజెస్ మనకు జోసా సీసాబ్‌లో సీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొన్ని కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో కూడా సీట్స్ వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. ఇది అందరికీ తెలియదు. అందరికీ ఏంటంటే మాకు ఉన్న ఒక 10 కాలేజెస్ మాత్రమే జోసా కౌన్సిలింగ్‌లో ఉన్నాయి. వీటిని మాత్రమే చూజ్ చేసుకుంటామంటారు. లేదు ఒక 2, 3 కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలో మాత్రమే మేము జాయిన్ అవుతామని ఫిక్స్ అయిపోతారు. ఇలాంటి ఒక బార్డర్ సర్కిల్ గీసుకొని ఇలా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయనేది తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలని కూడా చూడరు. అలాంటి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది తెలియకపోవడం జరుగుతుంది కాబట్టి మాకసలు అవకాశం లేదనుకునే వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్‌కి ఓన్లీ సీఎస్‌సి బ్రాంచే కావాలనుకునే వాళ్ళు ఉండడానికంటే,
ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ కూడా మీరు చూసుకున్నప్పుడు ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, మనకు ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. అలాంటి బ్రాంచెస్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా అలాంటి బ్రాంచెస్ ఉన్న కాలేజెస్లో మీకు సీట్స్ వస్తాయి. వాటిని కూడా మీరు చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ మీకు అర్థమైన తర్వాత కరెక్ట్గా చెప్పాలి అంటే రాజీ పడడం అనే మాటే గుర్తొస్తుంది. ఎందుకంటే మనకున్న కలలకి వాస్తవాలకి మధ్య డిఫరెన్స్ అర్థమైనప్పుడు మాత్రమే మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మనకు ముందున్న ఆప్షన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోవాలన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కీ స్ట్రాటజీ అనేది మనకున్న కలలకి వాస్తవాలకి మధ్య అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఏముంది అనేది తెలుసుకోవడమే కీ స్ట్రాటజీ. సో ఇక్కడే $1,000,000 క్వశ్చన్ వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి. సో ఇష్టమైన బ్రాంచ్గా తీసుకున్నప్పుడు ఆ కాలేజీ మన ర్యాంక్కి టాప్ కాలేజీలో రాకపోవచ్చు, టాప్ కాలేజీలో మనకు సీట్ వస్తుంది కానీ మనకి ఇష్టమైన బ్రాంచ్ రాకపోవచ్చు. ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ మనం చూజ్ చేసుకున్నప్పుడు అది లిస్ట్ బ్రాంచ్ అయినా టాప్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడే అందరికీ, స్టూడెంట్కి, పేరెంట్కి ఫైనల్ డిసిషన్ ఎలా తీసుకోవాలనేదే ఒక డైలమాలో ఉండిపోతారు. సో ఇప్పుడు మీ అందరికీ లేదు, ఉన్న మిగిలిన 85% బిలో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఉండే ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ విషయానికి వస్తే, మీరు రాజీ పడాల్సిన విషయానికి వస్తే కనుక, ఒకటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏది చూజ్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది. మంచి కాలేజీ, మంచి పేరున్న కాలేజీలో కావాలంటే మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ బ్రాంచ్ కాంప్రమైజ్ అయ్యి కాలేజ్కి వెళ్తారా, కాలేజ్ కాంప్రమైజ్ అయ్యి బ్రాంచ్కి వెళ్తారా అనేది మెయిన్ డిసిషన్. అలాగే బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ మీకున్న దగ్గర ప్లేస్లో రావట్లేదు అన్నప్పుడు నార్త్ ఈస్ట్కైనా వెళ్ళడానికి, అది ఎన్ఐటీస్లో కన్ఫర్మ్ సీట్ కావాలన్నప్పుడు అక్కడికైనా వెళ్ళడానికి ఉండాలి. లేదు మనకు వచ్చిన ర్యాంక్ ఇంకా ఎక్కువనే ఉంది, అసలు కావాల్సిన బ్రాంచ్ కావాల్సిన కాలేజ్ కాంబినేషన్లో నేను అనుకునేదే రావట్లేదు అన్నప్పుడు ఇంకా నేను నార్త్ ఈస్ట్కి కూడా వెళ్ళను అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా మన సౌత్ స్టేట్కి ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్కి నార్త్ ఈస్ట్ వెళ్ళడం చాలామందికి ఇష్టం ఉండదు. అక్కడ ఉన్న వెదర్ కండిషను, ఫుడ్ కండిషన్స్ బట్టి. అలాంటప్పుడు ఇంకా అధిక ఫీజులు పే చేసైనా సరే ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు దేంతో ఒకదానికైనా కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అస్సలు కాంప్రమైజ్ అవ్వడమే మనకు పరిష్కారం కాదు, దీనికి ఇంకొక పరిష్కారం ఉంది. అదే చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాల్సిందే. పేరెంట్స్ కనుక వీడియో చూస్తుంటే కంపల్సరీగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది స్టూడెంట్స్కి మీరు కూడా వినిపించాల్సిందే. సండే రోజు విజిటింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇటువంటివి చూపించాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది, టైం గ్యాప్ ఉంది. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడే టైం అయిపోలేదు. మీరు ఇప్పుడే కాంప్రమైజ్ అయిపోయి మాకు 100, 18, 17 బిలో మార్క్సే వస్తున్నాయని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కానీ, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కానీ లేదు. మనకు టైం ఉంది. మంచి కంబ్యాక్ ఇచ్చి మంచి స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అవుతే కనుక మీకున్న ఈ కాంప్రమైజ్ సిచ్యువేషన్ నుంచి మంచి టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకునే సిచ్యువేషన్కి మీరే వెళ్తారు. ఇదే మెయిన్ స్ట్రాటజీ. ఇప్పటి వరకు చెప్పిందంట గ్రౌండ్ రియాలిటీ అయినప్పటికీ ఆ రియాలిటీని మంచి కంబ్యాక్తో మీరు ఒక మంచి స్ట్రాటజీతో ఇప్పుడున్న 2 మంత్స్ని యూటిలైజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే కన్ఫామ్గా టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్న స్టూడెంట్స్లో ఈ 3% స్టూడెంట్స్లో మీరు కూడా ఒకరుంటారు. మరి ఆ స్ట్రాటజీ ఏంటంటే, ఈ రాబోయే 2 నెలలు మీ 60 డేస్ అనేవి మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ అవుతుంది. కళలు సహకారం చేసుకోవాలి అంటే కష్టపడాల్సిందే, స్మార్ట్ వర్క్ చేయాల్సిందే. మీ కళల కళాశాల మీకు ఇంకా అందుబాటులోనే ఉంది, మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా మీకు గేట్స్ ఓపెన్లోనే ఉన్నాయి. ఇప్పుడే మీరు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని డిసైడ్ అవ్వకండి. మీరు ఇప్పుడు స్పెండ్ చేయబోయే ఈ నెక్స్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే డేస్ అవుతుంది. సో మీ కంబ్యాక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, కొడితే కుంభస్థలాన్ని కొట్టేలాగా ఉండాలి. అలాంటి స్ట్రాటజీలో మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు.
మిగిలిన స్టూడెంట్స్‌తో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఎన్ని చాప్టర్స్ చదువుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు అనవసరం. మీరేం చేయగలుగుతారు, మీరు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేస్తారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్క్ టెస్ట్ ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ మార్క్స్ టెస్ట్ డైలీ ఒకటి రాసేలాగా చూసుకోండి. డైలీ ఒకటంటే సార్ ఇప్పుడు మేము 3 చాప్టర్స్ అవుతే 3 చాప్టర్స్కి ఒక మార్క్ టెస్ట్ ఎలా రాస్తామో అని మీకు అనిపిస్తే మీరు ఒక 3 డేస్ కంటిన్యూగా చూసుకోండి. ఫస్ట్ డే, సెకండ్ డే, ఈ 3 డేస్కి సంబంధించి ఒక 3 మార్క్స్ టెస్ట్ రాయండి. అలా 1 వీక్లో మీరు మినిమం 5 to 6 మార్క్ టెస్ట్ కంప్లీట్ చేసేలాగా మీ మార్క్ టెస్ట్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో మీరు 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేస్తూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ ఇంక్రీజ్ అవుతాయి, చాప్టర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. చాప్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీకు రావాల్సిన మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మీరు ఆ 97% ఉండే స్టూడెంట్ కాస్త టాప్ కాలేజీలో సీట్ వచ్చే 3% స్టూడెంట్కి వెళ్తారు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినట్టుగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకొని, నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇంక్రీజ్ చేసుకొని, మార్క్ టెస్ట్ ఇంక్రీజ్ చేసుకొని, పక్క వాళ్ళు ఏం చదువుతున్నారనేది పట్టించుకోకుండా, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి పట్టించుకోకుండా, మీరు ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు, మీరు డైలీ ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, మీ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటారు, ఎన్ని మార్క్ టెస్ట్ రాస్తారనేది మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఈ 2 monthsలో 60 డేస్కి ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి కౌంట్ చేసుకోండి. అవి 4500, 6000, 8000, 9000, 10,000. మీరు ఎంత స్పీడు మీ అక్యురెన్సీ పెంచుకొని ఎంత స్పీడ్గా మీరు క్వశ్చన్స్ మార్క్ టెస్ట్ రాస్తూ ఉంటే మీ చాప్టర్స్ 1 by 1 డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సీటు మీదే. కాంప్రమైజ్ అయ్యే 97%లో మీరు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఆర్ ఎంతమంది పేరెంట్స్ మీ స్టూడెంట్కి ఇలా చెప్పి కంబ్యాక్ ఇప్పించగలుగుతారనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనమే చేయాలి. ఏది చేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. టైం అంతా వేస్ట్ చేసుకుంటూ డైలీ 70 మార్క్స్ వస్తాయి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, 80 మార్క్స్ వస్తాయి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, లేదు నాకు ఏపీ కాలేజ్ కావాలి, ఎన్ని మార్క్స్ రావాలి, నాకు వరంగల్ కాలేజ్ కావాలి, ఎన్ని మార్క్స్, ఇవన్నీ ఎందుకు? మీరు ఇలా ఇది కావాలి, ఇది కావాలి కావడం కాదు. నాకు టాప్ స్కోర్ రావాలి అంటే నేను డైలీ టైం వేస్ట్ చేయకుండా నేను ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను, నా మార్క్స్ ఎన్ని అవుతున్నాయి, నా క్వశ్చన్స్ ఎన్ని కంప్లీట్ అవుతున్నాయి, నేను మార్క్ టెస్ట్ ఎన్ని రాస్తున్నాను, ఎన్ని కంప్లీట్ చేస్తున్నాను, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను అన్నదే ప్రొడక్టివ్గా టైం యూజ్ చేసుకొని ఎవరైతే కంబ్యాక్ ఇస్తారో ఈ 2 monthsలో వాళ్ళే టాపర్స్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.